పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. బంగ్లాదేశ్లో హిందువులపై చాలా క్రూరంగా కిరాతకంగా దాడులు చేస్తున్నారు అక్కడి అరాచక శక్తులు, దుష్ట శక్తులైన కొంతమంది మనుషులు. వాళ్ళను మనుషులు అనాలో మానవ మృగాలు అనాలో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే చంపేసి చెట్టుకి ఉరివేసి తర్వాత కాల్చేసి నవ్వుతున్నారు. మరి ఈ విషయంపై మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ ముజాఫర్ ప్రస్తుతం మన పూరా లోకల్ స్టూడియోలో మనతో పాటే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు బంగ్లాదేశ్లో కొంతమంది ఏం చెప్తున్నారంటే అక్కడి ముస్లింలు, ఇది ముస్లిం దేశం కాబట్టి ఇక్కడ హిందువులను మేము చంపుతున్నాము, కొడుతున్నాము, దాడులు చేస్తున్నామని ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి అదేవిధంగా ఇక్కడ భారతదేశంలో భారతీయులు కూడా, ఇక్కడ హిందువులు కూడా అలానే స్టేట్మెంట్ ఇస్తే పరిస్థితి ఏంటి? ముందుగా ఏదైతే దుర్ఘటన బంగ్లాదేశ్లో ఒక హిందూ వ్యక్తిపై జరిగిందో దానికి ఒక మానవుడిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇక్కడ నేను ముస్లిం అని చెప్పట్లేదు, ఇది గమనించాలి. ఎందుకోసం నేను ముస్లిం అని చెప్పట్లేదు అంటే, ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుంది అని అంటే, ఏ వ్యక్తి ఏ తప్పు చేసినా కానీ చేసిన వ్యక్తి ఎవరో అది చూడట్లేదు, అతని కులం ఏమిటి, మతం ఏమిటి, అది ముందుగా చూస్తున్నారు. వ్యక్తి చేసిన తప్పుకి ఆ యొక్క కులానికి, మతానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బంగ్లాదేశ్లో ఏదైతే దుర్ఘటన జరిగిందో దానిని తీవ్రంగా ఖండిస్తూనే ఉంటారు. అలాగే ముస్లిం సమాజంలో నుంచి కూడా చాలా మంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆ యొక్క ఘటన ఏదైతే జరిగిందో భారతదేశంలోనే ఎన్నో ప్రదేశాల్లో ఆ యొక్క నిరసనలు తెలుపుతున్నారు. పెద్ద ఎత్తున రావట్లేదు, ఎందుకంటే ఆ యొక్క అవగాహన ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. ఏ వ్యక్తి అయితే చనిపోయాడో అతడు కూడా మనలాగే మానవుడు, అతనిలో కూడా ప్రాణం ఉంది. అతడు మన ఇంట్లో ఎవరైనా ఒకరు చనిపోతే మనకు ఎంత బాధ అయితే ఉంటుందో, మన దేశంలోని ఒక వ్యక్తి, మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ కానీ ఒక దుర్ఘటన జరిగింది, అకారణంగా ఒక వ్యక్తిని కొట్టి చంపేశారు అంటే అంతే బాధ మనలో కూడా ఉండాలి. అప్పుడే మనలో మానవత్వం ఉన్నట్టు, మతానికి సంబంధం లేదు. అయితే అదే పరిస్థితి ఒకవేళ మన భారతదేశంలో వస్తే అని మీ యొక్క ప్రశ్న. అయితే ఇక్కడ మనము ఇలా ఆలోచించాలి. ఏమని ఆలోచించాలి అంటే, ఎప్పుడైతే ఏ సమాజంలో, ఏ వర్గంలో, ఏ ప్రాంతంలోనైనా కానీ అక్కడ దుర్ఘటనలు జరుగుతున్నాయి అంటే ఆ ప్రాంతంలోని వ్యక్తుల్లో, ఆ యొక్క సమాజంలో నైతిక విలువలు పూర్తిగా తగ్గిపోవడము, పూర్తిగా ధర్మ అవగాహనకు దూరం అయిపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, వీరు వేరు, మేము వేరు, మా వర్గాన్ని మేము రక్షించాలి, కాపాడుకోవాలి, మా వర్గం యొక్క స్ట్రెంగ్త్ని మేము పెంచుకోవాలి అనే ఒక ఆలోచన కాకుండా మనం ఏమని ఆలోచించాలి అంటే, మనం ముందుగా ధర్మానికి దగ్గర అవ్వాలి, ధర్మ అవగాహన ఉండాలి. ధర్మాన్ని ఒకవేళ మనం దగ్గరగా అయితే, ధర్మంలో మనకు క్లియర్గా రాసి ఉంటుంది ఏమని అంటే, ఓ మానవులారా, మీరందరూ కూడా ఒకే జాతి నుండి పుట్టారు, మీ అందరికీ కూడా తల్లిదండ్రులు ఒకే ఒక్కరు. ఆ ఒకే తల్లిదండ్రులను ఖురాన్ గ్రంథం అయితే ఆదం మరియు హవ్వా అలైహిస్సలాం అని చెప్తారు. ఆ ఒకే జంటను మనము ఎవరికి ప్రశ్నించినా కానీ హిందూ మిత్రులతో, ఆది దంపతులు ఎవరు అని అంటే ఏం జవాబిస్తారు? ప్రశ్నిస్తే ఆది మానవులు, ఆది దంపతులు ఎవరు అంటే శివపార్వతులు అని అందరూ కూడా సందేహం లేకుండా జవాబిస్తారు. మరి ఆ శివపార్వతుల యొక్క సంతానమే ఈరోజు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఉన్న మన మానవులు. వారు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, బౌద్ధులు, జైనులు, లాస్ట్కి దేవునిపై విశ్వాసం, నమ్మకం లేని వ్యక్తులైనప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా వారి యొక్క సంతానమే. కొంతమంది ఒప్పుకోరు కదా ముస్లింలు, ఆది దంపతులు, ఆది దేవతలు, ఆది దేవుళ్ళు శివపార్వతులు. అదే అవగాహన మనలో రావాలి. ఇప్పుడు ఒక ప్రాంతం మారింది అంటే భాష డిఫరెంట్ అయిపోతుంది. ఇప్పుడు మన తెలంగాణలో ఏదైతే తెలుగు భాష ఉందో అదే తెలుగు భాష ఆంధ్రాలో కూడా ఉందా లేదా? కానీ వాళ్ళ యొక్క ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది, వారు మాట్లాడే యొక్క పద్ధతి ఎలా ఉంటుంది? తిన్నారా అని మనం ఇక్కడ నార్మల్గా అడిగితే తిన్నారా అని దానికి గురించి చెప్తారు వాళ్ళు, తిన్నారా అండి అని వాళ్ళు చెప్తారు. ఇక్కడ భాష భేదం అర్థమవుతుందా లేదా? కొంచెం డిఫరెన్స్. అదే భాష తెలుగే, అది కూడా తెలుగే. ప్రాంతం మారింది అయితే, వాతావరణం మారింది అంటే భాష మారుతుంది. అదేవిధంగా ఇక్కడ భారతదేశంలో మనకు సంస్కృత భాషలో వేదోపనిషత్తులు, భగవద్గీత అవతరింపజేయడం జరిగింది. మరి అదే సందేశం ఏదైతే వేదోపనిషత్తుల్లో, భగవద్గీతలో ఉందో అదే సందేశాన్ని అదే పరమాత్మ అరబ్బు దేశంలో అరబీ భాషలో అందించాడు. ఇప్పుడు మనకే ఇన్ని భాషలు, ఇన్ని లాంగ్వేజెస్ వస్తే ఆ జగద్గురువు ఎవరైతే ఉన్నారో ఆ జగత్తుకే విద్యను నేర్పే ఆ గురువుకు ఆ అన్ని భాషలు రావా? శ్రీకృష్ణుడికి కేవలం సంస్కృత భాష మాత్రమే వస్తుంది అని అంటే అది మన అవివేకము,
బుద్ధిహీనత్వం అది. శ్రీకృష్ణుడికి అన్ని భాషలు వచ్చు, శ్రీకృష్ణుడికి ఇంగ్లీష్ కూడా వచ్చు అని నేను గట్టిగా చెప్పగలను. ఎందుకోసము అది ఎలా అది నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, జగత్తుకు గురువు అంటే ఇప్పుడు ఒక స్కూల్కి ప్రిన్సిపల్ ఉన్నాడు అనుకోండి, ఆ స్కూల్లో ఏవైతే విద్యలు నేర్పిస్తున్నారో ఆ విద్యలు అతనికి వచ్చి ఉండాలనా లేదా? ఇప్పుడు మ్యాథ్స్ టీచర్ ఉన్నాడు, మ్యాథ్స్ వస్తేనా అతడు టీచరా, లేక మ్యాథ్స్ రాకున్నా టీచరేనా? మ్యాథ్స్ వస్తేనే మ్యాథ్స్ టీచర్. ఇంగ్లీష్ టీచర్ ఉన్నాడు, ఇంగ్లీషే రావట్లేదు, అయితే టీచర్ అవుతాడా? కాలేడు కదా. అదే విధంగా శ్రీకృష్ణుడికి అరబీ భాష రాకపోతే అతనికి జగద్గురు అనే పేరు వచ్చేది కాదు, భారత్ గురువు అని వచ్చేది. శ్రీకృష్ణుడికి అరబీ భాష రాకున్నా, శ్రీకృష్ణుడికి ఇంగ్లీష్ భాష రాకున్నా, ఏ భాష రాకున్నా కానీ జగద్గురు అనే ఒక పేరు ఆయనకు వచ్చేది. లాజిక్ తోటి మాట్లాడుతున్నారు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. లాజిక్ తో ఏం లేదు, ఇక్కడ మనకు రెఫరెన్సెస్ ఉన్నాయి కదా, జగద్గురు అని చెప్పడం జరిగింది. ఆ జగత్తు గురువు అని అంటే ఎన్ని భాషలు కూడా ఆయనకు వస్తాయి. మన కామన్ సెన్స్ దానికి అంగీకరించదు. అరే శ్రీకృష్ణుడు ఎప్పుడో కదా వచ్చింది, ఈ లాంగ్వేజెస్ అయితే దాని తర్వాత అప్డేట్ అయ్యాయి. ఈ లాంగ్వేజెస్ అన్ని ఇంగ్లీష్ భాష కానివ్వండి, ఉర్దూ, ఇవన్నీ కూడా ఆయన కాలం తర్వాత వచ్చాయి కదా ఈ భాషలు, అందుకోసం ఆయనకు రాదు కదా అని మనం అనుకుంటున్నాం. ఇంతే కదా మీరు అనుకుంటున్నది. సమాజం కూడా ఇలాగే అనుకుంటుంది, ఆయన తర్వాత వచ్చిన భాషలో ఆయనకు ఎలా వచ్చు అని. ఇప్పుడు కలియుగ కాలంలో ఏం జరగబోతుంది అని చెప్పేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. అది శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ముందే చెప్పాడా లేదా? అలాగే ఎంతో మంది చెప్పారు. అయితే ఆ జ్ఞానము దేవుడు వాళ్లకు ప్రసాదించి ఉన్నాడు. కలియుగ కాలంలో, రాబోయే కాలంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, లాంగ్వేజెస్ ఏవేవి ఉంటాయి, ఆ అవగాహన, ఆ యొక్క డైరెక్షన్ అన్ని కూడా వాళ్లకు ఉంటుంది. పాయింట్ ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి, అంటే అక్కడ దాడులు చేస్తే హిందువుల మీద, అదే విధంగా ఇక్కడ కూడా అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టొచ్చు, ఇక్కడ కూడా గొడవలు జరుగుతాయి అని ఊహించి ఆ విధంగా అక్కడ దాడులు చేస్తున్నారని మీరు భావిస్తున్నారా? లేదండి, మన భారతదేశము ఎప్పుడూ కూడా అలా వాళ్ళు ఆలోచించినట్టుగా మన భారతదేశం ఎప్పుడు కూడా ఆలోచించదు. ఇక్కడి సమాజం ఎప్పుడు కూడా అలా ఆలోచించదు. ఎందుకంటే మొరాలిటీ లేని వాళ్ళు మాత్రమే అలాంటి గొడవలను సృష్టిస్తారు. కానీ మొరాలిటీ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, మన భారతదేశం నుండి. మన భారతీయుల్లో ఉన్న పెద్ద మాట ఏమిటి అంటే, ఇక్కడి వాళ్ళందరూ కూడా ధర్మాన్ని ఆచరించే వాళ్ళు. ధర్మాన్ని ఆచరించేవారు ఎప్పుడూ గానీ ఎవరికి హాని కలిగించరు. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ, భారతదేశంలో అందరూ కూడా అనుసరిస్తున్నది ఒకే ధర్మాన్ని, ఆచరిస్తున్నది ఒకే ధర్మాన్ని. ఆ ఒకే ధర్మాన్ని మనము సంస్కృత భాషలో అంటే సనాతన ధర్మం అని చెప్పడం జరుగుతుంది. అదే సనాతన ధర్మాన్ని అరబీ భాషలో చెప్తే ఇస్లాం ధర్మం అని చెప్పడం జరుగుతుంది. కానీ వాస్తవంగా ఉన్నది అయితే ఒకే ఒక్క ధర్మము, అదే సనాతనము, అదే ఇస్లాం. పేరు భాష మాత్రం మారుతుంది, కానీ ధర్మం అయితే అదే ఒక్కటిగా ఉంది. అంటే క్రైస్తవులు చెప్పాలంటే ఏం చెప్తారు? క్రైస్తవ ధర్మమా? క్రైస్తవ ధర్మం అని చెప్తున్నారు, కానీ వచ్చింది అయితే అదే సనాతన ధర్మం నుంచి కదా. సనాతన ధర్మం నుంచి వచ్చినదే క్రైస్తవ ధర్మము. క్రైస్తవ ధర్మం తర్వాత లాస్ట్లో వచ్చింది ఇస్లాం ధర్మము అని చెప్తున్నాము. ఇస్లాం అని, క్రైస్తవం అని, సనాతనం అని ఇక్కడ 3 వేర్వేరు భాషలో చెప్పడం జరుగుతుంది. కానీ ఉన్నది సత్యధర్మం అయితే ఒకే ఒక్కటి, అదే సనాతనము. ఇక్కడ ఇప్పుడైతే ఆ గొడవలు వల్ల ఇక్కడ భారతదేశంలో అయితే ఎలాంటి అల్లర్లు జరగవు. ఒకవేళ అలా జరుగుతున్నాయి అంటే మనం ఏమనుకోవాలి, అక్కడ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా మనం చేయాలి అని కొంతమందిలో వస్తుంది యూత్ లో. అక్కడ మన హిందువులు మైనార్టీలుగా ఉన్నారు కాబట్టి అక్కడ ముస్లింలు వాళ్ళకు హింసిస్తున్నారు కదా, ఇక్కడ కూడా ముస్లింలు మైనార్టీస్ గా ఉన్నారు కదా, ఇక్కడ వీళ్ళకు మనం హింసించాలి అనే ఒక ఆలోచన కొంతమందిలో వస్తుంది. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే, అక్కడ హింస చేసింది ఒక మతస్థుడుగా మనం గుర్తిస్తున్నాము. మతంగా కాకుండా మనము ఒక మానవుడిగా వానికి గుర్తించి, మానవుడిగా కూడా కాకుండా మృగంలా వానికి మనం గుర్తించాలి. ఇప్పుడు మనము రోడ్డు పైన వెళ్తున్నాము, ఎక్కడో ఒక ఏరియాలో మనకు వచ్చి కుక్క కరిచిందండి. ఆ కుక్క వచ్చి మనకు కరిచింది కాబట్టి మన ఏరియాలో ఉన్న కుక్కలన్నింటినీ కూడా మనము కొడతామా, చంపేస్తామా, అక్కడ నాకు కురిసింది కదా అని? ఒక్కోసారి అలాంటి సంఘటనలు కూడా జరుగుతాయి. కానీ వివేకం ఉన్నవాడు ఎప్పుడు చేయడు. వివేకం ఉన్నవాడు ఇప్పటి వరకు అలాంటి సంఘటన ఏది జరగలేదు. ఎక్కడో నాకు కుక్క కరిచింది కదా అని మన ఇంటికి వచ్చిన తర్వాత నా చుట్టుపక్కల ఉన్న కుక్కలను పట్టుకొని నేను ఎప్పుడు కొట్టలేదు. అలాంటి సంఘటన తీసుకుపోతారు, అది చేయాల్సింది మనం. ఇక్కడ కూడా మనం అదే పద్ధతిని పాటించాలి. ఎలాగైతే ఒక కుక్కను పట్టుకొని అక్కడ కురిసింది కదా, కుక్కలు ఎక్కువైపోయాయి, తీసుకెళ్ళండి అని మనం గవర్నమెంట్ కి ఎలాగైతే చెప్తున్నామో, అలాగే అక్కడ కూడా ఏదైతే దౌర్జన్యం జరిగిందో ప్రభుత్వం దానికి చర్యలు తీసుకోవాలి. అలా ఆ ప్రభుత్వం కూడా వాళ్ళకే సహకరిస్తుంది ఆ దుష్టులకు, దౌర్జన్య పరులకు అని అంటే, మన భారతదేశం కూడా, మన భారతీయ ప్రధాని కూడా
దానిపై చర్యలు తీసుకొని దానిలో జోక్యం చేసుకొని వాళ్ళకు కఠినంగా శిక్షించాలి, అంటే వాళ్ళకు కూడా వార్నింగ్ ఇవ్వాలి మన ప్రధాని జోక్యం చేసుకోవట్లేదు, మోడీ ఎక్కువగా ఆ విషయం మీద జోక్యం చేసుకోవట్లేదు అని మీరు అనుకుంటున్నారా? అని నేను అనట్లేదు. ఎందుకంటే మన ప్రధానికి ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో దేశాల గురించి ఆలోచించే వ్యక్తి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. అయితే ఆయన వరకు కూడా ఈ న్యూస్ వెళ్ళి ఉంటుంది, ఆయన కూడా ఏదో విధంగా దానికి న్యూట్రల్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ మనం ప్రతిదీ ఏమని ఆకాంక్షిస్తాము అంటే చేస్తున్న ప్రతి పని మాకు తెలవాలి, టీవీలోకి రావాలి అని మనం ఆలోచిస్తాం. కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అలా చేయరు. సైలెంట్గా బ్యాక్గ్రౌండ్లో ఆయన ప్లానింగ్ అనేది నడుస్తూనే ఉంటుంది. అంటే ప్రధాని మీద కోపంతో ఈ విధంగా అక్కడ బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే బంగ్లాదేశ్లో ఇప్పటికీ పాకిస్తానీయులు వాళ్ళ సంతతి ఉంది అని అంటుంటారు. ఉన్నారు, కానీ ప్రధానమంత్రి పైన కోపమే అని మనం అనడానికి ఎలాంటి ఆధారాలు రుజువులు మన దగ్గర లేవు. ఎందుకంటే పర్టికులర్గా ప్రధానమంత్రి ఫోటో చిత్రపటం పెట్టుకొని ఈ హింసలు చేస్తున్నారు అంటే అది పక్కా ప్లానింగ్ అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనకు ఏదైనా కోపం వచ్చింది, ఒక వ్యక్తిని కొడుతున్నాము అంటే ఆ టైంలో మన దగ్గర వేరే వాళ్ళ ఫోటోలు కూడా ఉండాలి కదా, అది పట్టుకొని మనం కొట్టడానికి. అది పక్కా ప్లాన్ గా జరిగిందని నేను భావిస్తున్నాను. ప్రధాని ఫోటోతో ఉన్న ఫ్లెక్సీలు పెట్టి మరి దాడులు చేస్తున్నారు. అది కుట్ర, వేరే ఏదో ప్లానింగ్స్ వాళ్ళవి ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు. ఏ విధమైన ప్లాన్స్ కుట్ర? ఆ ప్లానింగ్ అనేవి మనం చెప్పడానికి ఆస్కారం లేదు. ఎలాంటి ప్లానింగ్స్ అంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, భారతదేశం గ్లోబల్ గా ఎదుగుతుంది కాబట్టి భారతదేశంని మనము కిందికి దిగజార్చాలి. భారతదేశం ఇతర దేశాలకు కూడా గైడెన్స్ గా ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశం నడుస్తుంది. అన్ని నాయకుల్లో కూడా క్రియేట్ చేయనీకే. ఇక్కడ కూడా మన మైనారిటీ ముస్లిం సోదరులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా బయటికి వచ్చి ఈ యొక్క దుర్ఘటన ఏదైతే జరిగిందో దానికి తీవ్రంగా ఖండించాలి. ఎవరిలో అయితే మానవత్వం ఉంటుందో వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బంగ్లాదేశ్ ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన మహమ్మద్ యూనస్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన కనిపిస్తే ఏం చేస్తారు? మొహమ్మద్ యూనస్ పై నా అభిప్రాయం ఏమిటి అంటే, మొహమ్మద్ యూనస్ వరకు చేరే సత్తా, ఆ కెపాసిటీ నాకు అయితే సహజంగా లేదు. ఒకవేళ మీ ముందు ఎందుకంటే కనిపిస్తే ఏం చేస్తారు? ఆ హోదాలో, ఆ లెవెల్లో ఉన్న మన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈజీగా చేరగలరు. అతని వల్లనే మన హిందువులు అక్కడ బంగ్లాదేశ్ లో చనిపోతున్నారని అందరు అంటున్నారు. మీకు మహమ్మద్ యూనస్ కనిపిస్తే ఏం చేస్తారు అది చెప్పండి, ఒక భారతీయుడిగా. మొహమ్మద్ యూనస్ కనిపిస్తే నేనేం చేస్తాను అంటే, నేను స్వయంగా అతనికి దండించకుండా మన భారతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, లేదంటే లా అండ్ ఆర్డర్ కి మనము అప్పగించాలి. ఎవరికి కనిపించినా కానీ, నాకే అని నేను చెప్పట్లేదు, మీకు కనిపించినా కానీ, మిగతా ఎవరికి కనిపించినా, ఎవరికి దొరికినా కానీ మన భారతదేశ ఏవైతే నాయకులు ఉన్నారో వాళ్ళకు లేదా లా అండ్ ఆర్డర్ మన పోలీస్ ఫోర్స్ కి వాళ్ళకు అప్పగించాలి. వాళ్ళు మాత్రమే శిక్షించే ఒక శక్తి వాళ్ళకు ఉంది. అక్కడేమో మన ప్రధాని ఫోటోతో ఉన్న ఫ్లెక్సీకి ఏమో చెప్పుల దండలు వేస్తారు, చెప్పులతోటి కొడతారు, కాల్ చేస్తారు ఆ ఫ్లెక్సీలని అక్కడి ప్రజలు, మన ప్రధాని ఫోటోని. కానీ ఇక్కడ మీరు భారతదేశంలో ఉండి మీకు మహమ్మద్ యూనస్ కనిపిస్తే మీరేమో పోలీసులకు అప్పచెప్తాము, మేము లా అండ్ ఆర్డర్ ప్రకారం వెళ్తాము అని అంటున్నారు. చూడండి, ఎందుకంటే ఒక వ్యక్తిని మనము కొడుతున్నాము, చంపేస్తున్నాము అన్నా గానీ పట్టుకోపోయేది మనకే. ఎందుకంటే ఇక్కడ మన భారతదేశంలో రూల్స్ అలా ఉన్నాయి, రూల్స్ మనం పాటించాలి అంటున్నాను నేను. ఎందుకంటే ఆ వ్యక్తితో నాకు కోపం లేదు అని నేను చెప్పట్లేదు. ఆ వ్యక్తి పట్ల కోపము ఉంది. ఆ కోపాన్ని మనం ఎలా చేయించాలి అంటే, మన ప్రభుత్వానికి మనం తీసుకెళ్లి అప్పగించాలి. మీరు దీనికి కఠినంగా శిక్షించండి అని మనం చెప్పాలి. కానీ స్వతహాగా నాకు కనిపించాడు కాబట్టి నేనే అతడికి కొట్టాను, చంపాను అని అంటే మరి రూల్స్ ఎందుకోసము, గవర్నమెంట్ ఎందుకోసము? ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క అవకాశం ఉండదు. రూల్స్ మనం చేతులు మన గుప్పట్లో పెట్టుకోకూడదు. మనము రూల్స్ ఏవైతే ఉన్నాయో దానికి మనం పాటించాలి అని అంటున్నాను నేను. సో మరి భారతీయ ముస్లింలు ఏమనుకుంటున్నారు బంగ్లాదేశ్లో హిందువుల పైన దాడులు జరుగుతుంటే? భారతీయ ముస్లింలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఆ యొక్క కోపం ఉంది. ఎందుకంటే ఏ ముస్లిం వ్యక్తి అయితే ఖురాన్ గ్రంథాన్ని పాటిస్తాడో ఆ ముస్లిం వ్యక్తి ఎవరి పట్ల కోపము, ద్వేషము అనేది పెంచుకోడు. మొట్టమొదటిగా అందరి పట్ల ప్రేమ, మమకారము అనేది ఉంటుంది. ఇలాగే ఉండాలి అని ఖురాన్ గ్రంథం కూడా బోధిస్తుంది. ఇదే విషయం మనకు భగవద్గీతలో కూడా ఉంది. భగవద్గీత 12వ అధ్యాయం 13వ శ్లోకంలో అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖాక్షమి. ఏ మానవుడైతే అందరి పట్ల ప్రేమతో, మైత్రితో, కరుణతో ఉంటాడో అతడు మాత్రమే నాకు ఇష్టడు అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. ఇదే విషయం ఖురాన్లో కూడా ఉంది. బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరుగుతున్న దాడుల వల్ల ఇక్కడ
భారతదేశంలో ఉన్న ముస్లింలకు చెడ్డ పేరు వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తుంది సార్. ఎందుకంటే మన వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి తప్పు చేశాడు అంటే పూర్తి వర్గానికే చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి తప్పు చేశాడు, ఒక బాబు తప్పు చేశాడు అంటే ఆ పూర్తి ఇంటికే ఎలాగైతే చెడ్డ పేరు వస్తుందో, అలాగే బంగ్లాదేశ్లో ముస్లింలు ఏదైతే తప్పు చేస్తున్నారో వారి వల్ల భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడ ముస్లింలు ఉన్నా కానీ వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళకు టెర్రరిస్ట్ అనే ఒక ట్యాగ్ వస్తుంది దానివల్ల. బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్న ఈ దాడులు ఆగాలంటే ఏం చేయాలి? మొదటగా అసలు ఏం జరిగితే ఈ దాడులు ఆగుతాయని మీరు అనుకుంటున్నారు? ఒక ముస్లింగా చెప్పండి, భారతీయ ముస్లింగా, ఒక భారతీయుడిగా చెప్పండి. నేను ఈ విషయంలో చెప్పదలుచుకున్న విషయం ఏమిటి అంటే, ఈ ఘర్షణలు, గొడవలు, కొట్లాటలు ఎలాంటి వ్యక్తులు చేస్తారు అంటే, ఎలాంటి జాబ్స్ లేని వాళ్ళు, వారిపై ఎలాంటి బాధ్యతలు లేని వాళ్ళు, తినడానికి తిండి లేని వాళ్ళు బయటికి వచ్చేసి, ఇప్పుడు ఎలాగైతే దొంగలను చూస్తాం మనము, ఒక దొంగతనం ఎందుకోసం చేస్తున్నాడు అంటే వాని దగ్గర తినడానికి తిండి లేదు కాబట్టి దొంగిలించుకొని మరీ తింటున్నాడు. ఎందుకోసం దొంగిలించుకున్నాడు అంటే వారికి ఎవరు ఇయ్యట్లేదు కాబట్టి. ఒకవేళ ఎవరైనా ఇస్తే వారు దొంగతనం చేస్తారా అంటే దొంగతనం చెయ్యరు. అలాగే ఇక్కడ కూడా పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ ఇలాంటి ఘర్షణలు, గొడవలు జరుగుతున్నాయి అంటే వాళ్ళలో నైతికత లేదు. అలాగే మన అందరికీ ఉన్నది ఒకే ధర్మము అనే ఒక అవగాహన కూడా వాళ్ళలో లేదు. ఒక మానవునికి చంపితే ఎంత పాపం ఉంది అనేది ముందుగా ముస్లింలకు అర్థం అవ్వాలి. ఖురాన్ గ్రంథంలో మనము 5:31లో చూసుకుంటే, మన్ కతల నఫ్సం బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ది ఫకఅన్నమా కతలన్ నాస జమీఆ అని ఖురాన్ గ్రంథంలో రాసి ఉంటుంది. 5:32 చాప్టర్. దీంట్లో ఏం చెప్పడం జరుగుతుంది? దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, అకారణంగా మీరు ఏ ఒక్క వ్యక్తినైనా చంపితే దాని యొక్క పాపం ఆ ఒక్క వ్యక్తిది కాదు, పూర్తి సమాజాన్ని చంపినంత పాపం మీకు ఉంటుంది అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మరి ఈ యొక్క అవగాహన ఒకవేళ బంగ్లాదేశ్లో ఉన్న ఆ ముస్లిం వ్యక్తులు ఎవరైతే హిందూ వ్యక్తికి చంపారో వాళ్ళకు ఉంటే ఈ తప్పు చేసేవారా అంటే చేసేవారు కారు. అయితే మనం ఎక్కడ చూసినా కానీ ముస్లిమా, హిందువా, క్రైస్తవా అని చూడాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. అయితే సమాజంలో ఇలాంటి గొడవలు ఆగాలి అని అంటే మనము ఎలాగైతే స్కూల్స్లో వేరే సిలబస్ను పెడుతున్నామో అవే స్కూల్స్లలో స్టార్టింగ్ నుండి మనం ఏం చేయాలి అంటే ధర్మ గ్రంథాల అవగాహన కూడా పిల్లలకు ఇవ్వాలి. ఈ ఖురాన్ని, బైబిల్ని, భగవద్గీతను కూడా సిలబస్గా మనము పాఠశాలల్లో చేర్పించి మనము అవి పిల్లలకు బోధించాలి. అది అలా మనం చేస్తే పిల్లలకు ధర్మంలోని సమాంతర విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అర్థమవుతాయి. అందరికీ సృష్టించిన ఆ సర్వ సృష్టికర్తన దేవుడు ఒకే ఒక్కడు అనే ఒక అవగాహన వాళ్ళలో వస్తుంది. మనమందరం కూడా ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఎవరు ఎలా ఉన్నా కానీ అందరం కూడా ఒకే తల్లిదండ్రుల సంతానము, మనమందరం కూడా పరస్పరం సోదరులము, మనందరిలో కూడా ఒకే రక్తం ప్రవహిస్తున్నది అనే ఒక ఈ అవగాహన వస్తే అన్నదమ్ముళ్ళ అందరూ కూడా కలిసి ఉంటారు. ఇలాంటి గొడవలు చేయడానికి అవకాశం ఉండదు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు సురక్షితంగా లేరు అని క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. మరి భారతదేశంలో ఉన్న ముస్లింలు సురక్షితంగా ఉన్నారా, లేకపోతే సంతోషంగా ఉన్నారా మీరు, లేకపోతే నిరాశతో కోపంగా ఉన్నారా? ఏమనిపిస్తుంది? లేదు, భారతదేశంలో ఉన్న మైనారిటీ ముస్లింలు భారత ప్రభుత్వంతో ఇక్కడ మాకు ఎలాంటి ప్రాబ్లము ఇప్పటి వరకు జరగలేదు. కొంతమంది స్వార్థపరులు చెప్తూ ఉంటారు. ఎందుకోసం చెప్తుంటారు అంటే వాళ్లకు వారి పట్ల ఉన్న అగౌరవం పట్ల, వారిపై ఉన్న ద్వేషం పట్ల, అరే బీజేపీ రాజకీయంగా మాత్రమే చెప్పొచ్చు మనము. ఎందుకంటే ఇప్పుడు ఇంత సంతోషంగా అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నారు. ఏ లబ్ధి అయితే హిందూ సోదరులకు దక్కుతుందో అదే లబ్ధి ముస్లింలు కూడా ఇక్కడ పొందుతున్నారు భారతదేశంలో. అలాగే అన్ని రంగాల్లో కూడా అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు, అందరికీ చేరుతుంది. అయితే దీనివల్ల మాకు ఎలాంటి ఆపద లేదు. మన భారతదేశంలో అందరం కూడా సుఖశాంతులతో కలిసిమెలిసి, అభద్రతా భావం ఎక్కడా కూడా లేదు. అయితే మన భారతదేశాన్ని చూసి బంగ్లాదేశీయులు బుద్ధి తెచ్చుకోవాలి. భారతదేశాన్ని చూసి బంగ్లాదేశీయులు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి అంటే మొరాలిటీ ఇక్కడ మన భారతదేశంలో విపరీతంగా ఉంది, ఎక్కువగా ఉంది. కలిసిమెలిసి ఉంటున్నారు, అన్నదమ్ముల అందరూ కూడా సోదర భావంతో కలిసిమెలిసి ఉన్నారు. ఈ భారతీయులను చూసిన కనీసం బంగ్లాదేశీయులు బుద్ధి తెచ్చుకోవాలి. అలాగే తక్షణమే ఆ యొక్క చర్యలు ఏవైతే వాళ్ళు చేస్తున్నారో, దుర్మార్గపు పనులు చేస్తున్నారో వాటిని ఆపేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ముజాఫర్ గారు, మా పురా లోకల్ స్టూడియోకి వచ్చి భారతదేశంలో ఎలాగైతే ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు అందరు కలిసి అన్నదమ్ములుగా ఎలా అయితే ఉన్నారో బంగ్లాదేశ్లో కూడా అలానే ఉండాలి,
తొందరగా అక్కడ గొడవలు రూపురేఖలు మారిపోయి అంటే అక్కడ గొడవలు తగ్గాలి అని మీరు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ మా పూరా లోకల్ స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.